సో చూసారు కదా, ఇప్పుడు మనము చంక రౌండ్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇలా 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. ఓకేనా, సారీ, ముందు గల్ల నెక్ రౌండ్ కోసం. అప్పుడు ఏంటంటే మనకి యూ షేప్ రాకుండా, వి షేప్ రాకుండా యూ షేప్ వస్తుంది. ఓకేనా, సో ఇలా నీట్గా వేసుకున్న తర్వాత, సో ఇప్పుడు ఇలా ఈ డాట్స్ని ఇలా కలుపుకుంటూ ఇలా. ఓకేనా, ఇప్పుడు ఈ చంక ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇంకా ఇక్కడికి ఉంది ఇలా. ఓకేనా, ఇలా తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే రావాలి ఇలా. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ డాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ తీసుకోండి. డాట్కి మధ్య 1 ఇంచ్ ఉంది చూసారా. అండ్ ఫ్రంట్ డాట్ హైట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే తీసుకోండి ఇక్కడి వరకు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా 3.5 ఉంటే బాగుంటుందండి. చూసారు కదా, 3.5 ఉంది. ఇటు వచ్చేసి 2.5 హైట్ ఉంది. డాట్కి మధ్య 1 ఇంచు. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడ ఇలా కొంచెం ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి దీంట్లో సగం తీసేసుకోండి. ఇది కూడా 2.5 ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. ఓకేనా, ఇలా ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే రావాలండి. ఓకేనా, అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్రకారం మనమైతే సో కట్ చేసుకున్నాం. ఓకేనా, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఓకేనా, సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాను. చూసారు కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోవాలండి. లేట్ అయినా పర్లేదు, నిమ్మలంగా నిదానంగా అర్థమయ్యేటట్టు వీడియో చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో వీడియో పాజ్ చేస్తూ స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు కటింగ్. ఓకేనా, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రంట్కి సో ఇలా చిన్న టక్ ఇచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు షేప్ పట్టీస్ మనం 13 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 12 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా, షేప్ పట్టీస్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా తీసుకోండి, ఈజీ అయిపోద్ది మీకు. ఓకేనా, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మనకు. ఇలా ఒక 1 ఇంచ్ అయితే ఇలా. ఓకేనా, ఓకే అండి. సో దిస్ ఈజ్ ద 40 సైజ్ బ్లౌజు. ఇప్పుడు మనం లైనింగ్ సో ఇగో కూర ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. ఈ క్లాత్ బెస్ట్ అండి. ఇంకా మళ్ళీ మనకు మళ్ళీ
క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి జాయింట్ చేసే బదులు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని మనం ఇక్కడ నడుము పట్టికి యూజ్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది. ఓకేనా, ఎప్పుడైనా స్మార్ట్గా ఆలోచించాలండి. స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ ఎక్కువ మనకి యూజ్ అవుద్ది. సో ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇవైతే షేప్ పట్టేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాం. సో మెయిన్ క్లాత్ తీసుకొని చూసారు కదా, నేను ఇలా అయితే పొడవులో వేసేస్తున్నాను. సో ఇది ఎటు వేసినా సేమ్ వస్తుంది కాబట్టి ఓకేనా. సో ఇలా వేసి ఇక్కడ కొంచెం పోగులు పోయేటట్టు ఉంది కాబట్టి కొంచెం పైకే కట్ చేసుకుంటాను. ఎప్పుడైనా మనం క్లాత్ చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. తర్వాత హ్యాండ్స్ ఇంకో ఇలా పెట్టేసి నేనైతే హ్యాండ్స్ ఉంది కదా ఇలా, ఓకేనా. ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా, ఎందుకంటే మనకు జాయింట్ పడుతుంది ఇలా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేస్తూ మనకు షేప్ పట్టేసి వచ్చేటట్టు చూసుకోవాలండి. ఓకేనా, నేను చూస్తున్నా క్లాత్ ఎటువైపు మిగులుతుందా అని. మనకు షేప్ పట్టేసి కూడా కావాలి కాబట్టి సో గల్ల దగ్గర ఒకటి వెళ్తుంది, ఇంకో ఇక్కడ ఒకటి వెళ్తుంది. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఈ పీస్లన్నీ పడేద్దు. మనకి చంకకు దగ్గర షేప్ పట్టీస్కి బాక్స్ పట్టి కాజా పట్టి వీటన్నిటికైతే సో అవసరం అయితే. ఓకేనా, ఇలా ఇలా ఇక్కడ జాయింట్న ఓకేనా. సో ఇదండి కటింగ్. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేయాలి, మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.